ముందు మీ దేశంపై దృష్టి పెట్టండి అని ట్రంప్ను హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ. ఇరాన్లోని ప్రభుత్వ వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న అల్లర్లపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ దేశంలో ఆందోళనకారులను హెచ్చరించిన ఆయన వీధి శక్తుల చేతిలో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తి లేదని ఖమేనీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలనేసి ఖమేనీ హితవు పలికారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇతర దేశ అధ్యక్షుల్ని సంతోషపెట్టేందుకు సొంత విధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళనకారులను ఉద్దేశించి ఖమేనీ ప్రసంగించారు. ప్రవాసంలో తలదాచుకుంటున్న యువరాజు రేజా పహ్లావి గతంలో అమెరికా మద్దతు దేశాన్ని పాలించిన షా వారసుడితడు. అయితే ప్రవాసంలో తలదాచుకుంటున్న యువరాజు రేజా పహ్లావి ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ నిరసనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. యువత ఏకతాటిపై ఉండాలని, దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చనేసి ఖమేనీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.